నమస్తే. సనాతన ధర్మం ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటుగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్కారం. నమస్కారం సర్వాణి మేడం గారు. గురుగారు, మనము జనరల్ గా మహిమల గురించి చూస్తూ ఉంటాం. పాతకాలంలో ఎలా జరిగినాయి అలా జరిగినాయి అని. ప్రస్తుతం కలియుగంలోనే మన బృందావనంలో రాధమ్మ చేసిన మహిమల గురించి ప్రేమానంద్ మహారాజ్ గారు తన కిడ్నీ పోతే నేను బతికించింది రాధమ్మ అని చాలా వీడియోస్ వైరల్ అయిన వస్తూ ఉన్నాయి కూడా ప్రెసెంట్ అయినా ఇప్పుడు మనకి చూస్తూ ఉన్నాం. అసలు దాని గురించి మీరేమంటారు? తప్పకుండా అమ్మా. రాధే రాధే శ్రీకృష్ణ నామాని కంటే కూడా రాధే రాధే నామాన్ని నార్త్ ఇండియాలో ఎక్కువ జపం చేస్తారు. ఆ తర్వాత కృష్ణనామాన్ని జపించడం వల్లేమో ప్రకృతి అంతా కూడా పుడుతుంది, చెట్లు పుట్లు సృష్టి అంతా పుడుతుంది. సుధాముడు ఆయన ఏం చేశాడంటే అందరూ కూడా కృష్ణనామ జపం చేయకుండా రాధానామ జపం చేస్తున్నారు అంటే ఆయన కోపం వచ్చేసి గోలోకంలో రాధే రాధే అని చెప్పి నేను పిలుస్తానని చెప్పి ఒక క్రిమి అట్లా వెళుతుంటే దాని మీద మంత్రిస్తాడు, అది చచ్చిపోతుంది. చూసారా, కృష్ణనామం చేస్తే జపించాను నేను మీ కళ్ళ ముందు, మీకు ప్రకృతి వచ్చింది, చెట్లు పుట్టాయి, పుట్లు పుట్టాయి, మా సరోవరం అంతా ఆహ్లాదకరంగా వచ్చింది. ఇది కళ్యాణదాయకమైన మంత్రం కృష్ణనామము. కానీ రాధా మంత్రము వినాశకారి మంత్రం. ఇక్కడ క్రిమిని చూడగానే అది చచ్చిపోయింది అని చెప్తాడు. కన్ఫ్యూజ్ అయిపోతారు గోలోకంలో ఉన్నటువంటి రాధాదేవి అనుచరులు, ఆమె మొత్తం ఆమె అసిస్టెంట్స్ అంతా. అయితే మళ్ళీ ఏమైంది, ఇట్లా అనగానే ఒక సీతాకోక చిలక వస్తా ఉంటది. అక్కడే ఆడవాళ్ళందరూ అక్కడ ఉంటారు, రాధాదేవి కూడా ఉంది అక్కడ సీట్ లో కూర్చున్నాడు, కృష్ణుడు కూడా అక్కడే ఉన్నాడు. మళ్ళీ కృష్ణుడు ఏం మాట్లాడకుండా ఉంటాడు. పాపం రాధమ్మ పాపం దీనంగా చూస్తూ ఉంటది, తనని బ్యాడ్ నేమ్ చేస్తున్నాడు, అయినా సరే ఏముంది. సీతాకోక చిలక మీద రాధే రాధే అని మళ్ళీ మంత్రిస్తాడు, అది చచ్చిపోద్ది. కొంచెం ఇంకా ఎక్కువ భయపడతారు ఈ జనం. తర్వాత ఒక కుందేలు వస్తూ ఉంటది, దాని మీద మంత్రిస్తాడు, అది చచ్చిపోద్ది. ఈ లోపల ఈ గోలోకంలో ఆ గోపికలతో పాటు ఒక చిన్న 6 సంవత్సరాల పిల్ల ఉంది అక్కడ. ఆ పిల్ల అంటుంది, నన్ను అను రాధే రాధే అని, నన్ను మంత్రించు, నన్ను పిలు రాధే రాధే అని అంటుంది. అంటే చచ్చిపోతావు నువ్వు. ఇప్పుడు చూసావు కదా నువ్వు, క్రిమి చచ్చిపోయింది, సీతాకోక చిలుక చచ్చిపోయింది, కుందేలు చచ్చిపోయింది. నీ మీద అభిమంత్రిస్తే రాధానామ మంత్రం వినాశకర మంత్రం, ఆమెను కనుక నువ్వు జపం చేస్తే నువ్వు చచ్చిపోతావమ్మా అంటాడు. నాశనం కోరుకుంటున్నావేంటి నువ్వు అంటే, ప్లీజ్ పిల్లండి పిల్లండి అంటది. అప్పుడు పిలవకపోతే అప్పుడు ఆ పిల్ల ఏం చెప్పుద్ది తెలుసా, ఒక్కసారి ఫ్యూజ్ ఎగిరిపోతాయి అందరికి. ఆ సుధాముడికి కూడా, అతనే కుచేలుడు అనమాట ఈ జన్మలో. సుధాముడు శాపం పెట్టాడు కదా అతను. ఏమంటది ఆ పిల్ల, పూర్వ జన్మలో నేను ఎవరనుకున్నావు సుధామ, నేను ఒక క్రిమిని, నువ్వు మంత్రించావు రాధానామ మంత్రంతో, చచ్చిపోయి నేను అంతకంటే మంచి జన్మను పొందాను, సీతాకోక చిలుక జన్మ, అది నేనే. నువ్వు మంత్రించావు రాధే రాధే అని, చనిపోయాను, ఏమయ్యింది, నేను కుందేలు అయ్యాను. అది దాని మీద మంత్రించావు, ఇప్పుడు నాకు మానవ జన్మ వచ్చింది, నన్ను మంత్రిస్తే ఇప్పుడు నాకు మోక్షం వస్తుంది అని మంత్రించి అనేసరికి స్టన్ అయిపోతాడు. అంటే రాధానామ మంత్రము మోక్షాన్ని ఇస్తుంది అని ఒక నామం విన్నంత మాత్రం అది నామం, అది అంటే మోక్షమే వస్తే మాకెందుకండి బాబు, కలియుగంలో మాకు కరెంటు బిల్లులు, పాల బిల్లులు కట్టుకోవాలా, అద్దెలు కట్టుకోవాలా, డబ్బులు కూడా కావాలా అంటుంది. సాక్షాత్తు ఆమె లక్ష్మీదేవి అవతారం ఆమె రాధమ్మ తల్లి. అందుకని ప్రేమానంద్ మహారాజ్ అని బృందావనంలో ఆశ్రమం ఉంది. మన ఆశ్రమం కూడా అక్కడే కాబట్టి ఆనంద్ మార్గ ఆశ్రమం ఢిల్లీలో మేము అస్తమానం కలుస్తాం. అనిరుద్ మహారాజ్, ప్రేమానంద్ మహారాజ్, మేమంతా కలుస్తాం. ఆయన చిన్నతనంలో వారణాసి నుంచి పారిపోయి వచ్చేసాడు ఇంట్లో నుంచి. వచ్చేసి నేను ఆశ్రమం పెట్టుకుంటాను ఆ బృందావనంలో అని అంటే, ఎక్కడ ఇల్లు దొరకదు, ఎన్ని రోజుల నుంచి చూసినా దొరకదు. దొరకకపోతే కనీసం ఇల్లు సంగతి ఎవరు, ఫుడ్ కూడా దొరకట్లేదు, ఎవరు రాత్రి పడుకొని ఇవ్వట్లేదు. అప్పుడు పశువుల కొట్లో ఒక చిన్న, ఇంక వెళ్ళిపోదాము ఈ వారం రోజులు చూసి ఇవ్వకపోతే కనుక నేను కాశీ వెళ్ళిపోదాము అని అనుకుంటే, అప్పుడు ఒక చిన్న పిల్ల వచ్చి ఫలానా ఇంట్లో ఉంది అని అంటే అక్కడ పశువుల కొట్టంలో ఈయనకి స్థానం ఇస్తారు. అలా చిన్నగా స్టార్ట్ చేసినటువంటి ప్రేమానంద్ మహారాజ్ ఈ రోజున బృందావనంలో నార్త్ ఇండియాలోనే
టాప్ ఆర్డర్ స్వామీజీగా ఎదిగిపోయాడు. ఆ. అయితే విచిత్రం ఏమిటంటే 20 సంవత్సరాల క్రితమే ఆయన కిడ్నీలు 2 పోయినాయి. అదే నేను చూసింది కూడా అదే, చాలా వైరల్ అయిన వీడియో. నా కిడ్నీలు 20 ఏళ్ల కిందట నా కిడ్నీలు పోయినాయి అని ఆయన చూపించడం నేను విన్నాను ఒక షార్ట్. డయాలసిస్ 20 సంవత్సరాల నుంచి జరుగుతుంది. అలాంటి కిడ్నీస్ కూడా బాగుపడి నేను బాగుపడ్డానని చెప్పి అంత రాధమ్మ మహిమ అని ఆయన చెప్పడం చూడడం జరిగింది. అయితే ఆయనకి ఏమవుతుందంటే డయాలసిస్ జరుగుతున్నా ఆయనకు మరణం రావట్లేదు. ప్లస్ ఆయన రాధే రాధే అని కూడా అండనమాట. రాధా రాధా అంటాడు. దక్షిణామ్నాయ పీఠం కాకుండా పూరిలో ఉన్నటువంటి పీఠము, తర్వాత ఉత్తరాఖండ్ లో ఉన్నటువంటి పీఠాలు శంకర మఠానికి సంబంధించినవి ఉన్నాయి. వాళ్ళు నువ్వు అసలు విభక్తులు చెప్పట్లేదు, గ్రామర్ మిస్టేక్స్ ఉన్నాయి, రాధా రాధా అంటున్నావు, ఒక వ్యక్తిని ఉద్దేశించాను అన్నా కూడా ఆయన అదేం అనుకోలేదు. రాధా రాధా అనే భక్తుల చేత అందరి చేత పలికిస్తాడు. ఈ రోజున ఆయన కిడ్నీలు 2 డయాలసిస్ లో ఉన్న చిరంజీవిగా బతుకుతూనే ఉన్నాడు. ఇది 2026 సంవత్సరంలో రాధమ్మ తల్లి చేసిన మహిమ ఏంటంటే, అసలు అది ఏంటో ఒకసారి మా ప్రేక్షకులకి. అది మనకి 2020 ఇప్పుడు రాధమ్మ తల్లి మనకి మహిమలు అనగానే పూర్వజన్మలో కృతయుగంలో అప్పుడు చేసిన మహిమలండి, లేదా ద్వాపర యుగంలో మహిమలండి అంటాం. ద్వాపర యుగానికంటే ముందు కృతయుగంలో కూడా ఉంది గోలోకంలో రాధాదేవి. ఆ రాధాదేవి భూమి మీదకి వచ్చినప్పటికే అక్కడ గోలోకంలో ఉంది. అయితే ఆమె నిధివన్ అనేటువంటి వనం ఉంటుంది బృందావనంలో. 14 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఈ యొక్క పరిక్రమ చేస్తారు అక్కడ ప్రదక్షిణ. ఇక్కడ అరుణాచలంలో ఇన్నిసార్లు ఆ ప్రదక్షిణ చేస్తే తమిళవాళ్ళు వాళ్ళకి కోపం వచ్చి అక్కడ దుండుగులు మన తెలుగు వాళ్ళ పైన అత్యాచారాలు చేసిన విషయాలు చూసాం. కానీ ఇన్ని సంవత్సరాలు జరుగుతున్నా కూడా ఒక్క ఎంత అత్యాచారం కూడా ఇంతవరకు బృందావనంలో నమోదవ్వలేదు. అదొకటి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, రాధమ్మ తల్లి ఈ రోజున కూడా మనకి బృందావనంలో నిధివనంలో రాధాకృష్ణులు ఇద్దరు రాసలీలలు చేస్తూ ఉంటారు గోపికలకు ప్రతిరోజు. అందువలన అక్కడ కోతులు ఉంటాయి, చిలుకలు ఉంటాయి, చెట్లు కదా, ఉడతలు, అన్ని పక్షులు ఉంటాయి. సాయంత్రం అయ్యేసరికి అవన్నీ వెళ్ళిపోతాయి ఎక్కడెక్కడ, కోతులు కూడా ఒక్కటి కూడా ఉండదు. ఎందువల్లంటే రాత్రి వచ్చేసరికి నిధివనంలో స్వామివారి కృష్ణుడు రాసలీలలు చేస్తాడు, డాన్స్ చేస్తాడు. డివైన్ డాన్స్ అంటారు దాన్ని, నాట్ రొమాంటిక్ డాన్స్. అయితే అక్కడ ఆ పక్షులు అవన్నీ ఎవరు చూడకూడదు అనమాట, మానవులు ఎవరు చూడకూడదు. అది సాక్షాత్తు దేవుణ్ణి నువ్వు ఎలా చూడగలుగుతావు? దేవుణ్ణి ఎలా చూడగలుగుతావంటే మన సాధనతో చూడాలి, అంతేకాని దొంగతనం చేసి చూడకూడదు. ఇప్పుడు మనం డబ్బులు సంపాదించుకోవాలంటే మనంతకు మనం డబ్బులు సంపాదించుకోవాలి, అంతేగాని పక్కింటి వాడిని దోచేసి దొంగతనం చేసి సంపాదించడం ఎంత నేరమో భగవంతుడిని కూడా సాధన చేసి సంపాదించాలి. 2026 సంవత్సరంలో ఇప్పుడు కూడా బృందావనంలో అక్కడే ఉన్నాడు ఒక సాధువు, పిచ్చోడైపోయి. అతను ఏం చేశాడంటే, నేను దేవుడు రోజు వస్తున్నాడు అని తెలుసు అతనికి, అందుకని నేను దొంగతనంగా చూడొచ్చు అని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే నిధివనంలో రాయి వెనకాల దాక్కుని ఆయన 2025 నవంబర్ 2025లో జరిగిన సంగతి. అతని పేరు హరిప్రసాద్. జేఎన్టీయు హైదరాబాద్ లో జరిగినటువంటి ఆయన ఫిజికల్ డైరెక్టర్, ఇక్కడ డ్రిల్ మాస్టర్ గా బీటెక్ చేశాడు. తర్వాత జేఎన్టీయులోనే భండారీ సార్ అనే ప్రొఫెసర్ ఉన్నారు, ఆయన దగ్గర ఎంటెక్ కూడా ఇక్కడే చేశాడు, నా స్టూడెంట్ అతను. అతను ఏం చేశాడంటే ఏవైనా సరే బృందావనంలో నేను దేవుణ్ణి చూడాలి అని ఆ సన్యాసితో, వద్దు అని చెప్పకుండా ఆ సన్యాసి వచ్చి మా వాడిని సంప్రదిస్తే సరే అని చెప్పేసి వీళ్ళిద్దరు కలిసి చూస్తే అక్కడ స్వామివారి మామూలుగానే రాధమ్మ తల్లి వచ్చింది, కృష్ణుడు డివైన్ డాన్స్ జరిగిన తర్వాత ఆ సన్యాసి పిచ్చోడైపోయాడు. ఇప్పుడు కూడా బృందావనంలో ఉన్నాడు ఇప్పుడు. తర్వాత ఇతనికి ఏం జరిగిందంటే హరిప్రసాద్ 25 నవంబర్ డెత్ సర్టిఫికేట్ కూడా ఉంది అతను. అందుకనే అంత నేను రికార్డెడ్ గా విత్ ఎవిడెన్స్ చెప్తున్నాను. వాళ్ళ తండ్రి గారి పేరు మల్లేష్, జగద్గిరిగుట్లో ఉంటాడు. రాధమ్మ తల్లి చేసిన లీల. అతను లండన్ కూడా వెళ్ళాడు ఒక కరాటే లాంటి గేమ్స్ లో. ఆయన చెల్లెలు గతంలో చిన్నప్పటి స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఏజ్ లో అక్కడ కూడా చేసి వచ్చాడు. అప్పుడు అతను ముందు 25 నవంబర్ కు ముందు వీళ్ళు 23rd నవంబర్ ఇది జరిగింది. అతనేమో పిచ్చడైపోయాడు, ఇతనేమో జేఎన్టీలో చేస్తుండగానే మ్యారేజ్ చేశారు. 2 సంవత్సరాల పాప కూడా ఉంది. వాళ్ళ అత్తగారు వాళ్ళ భార్య ఇక్కడ
వాళ్ళు మెట్టపల్లి అని చెప్పేసి తోఫ్రాన్ పోలీస్ స్టేషన్ లో ఇప్పుడు నడుస్తుంది కేసు కూడా. అది ఓకే. అక్కడ అంటే ఈ సంఘటన జరిగిన తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత జరిగింది? వెంటనే వాళ్ళు ఏం చేశారంటే భగవంతుడిని మనము కష్టపడి చూసుకోవాలన్నమాట. సరే ఏం జరిగిందంటే 23వ తేదీ నుంచి ఢిల్లీ నుంచి వచ్చేసాడు, మెట్టపల్లి వెళ్ళాడు. వాళ్ళ భార్య పిలిచింది. వాళ్ళ భార్య పిలిచిన తర్వాత వాళ్ళు పంచాయతీలో పెద్ద మనుషులు కూర్చున్నారు. అత్తగారు మామగారు అందులో గవర్నమెంట్ ఎంప్లాయీ అంట. డిస్కషన్ పెట్టుకుంటే వాళ్ళు తిట్టారంట. అది మిష అన్నమాట. అది ఒక వంక. ఇతను పాయిజన్ తాగి పెస్టిసైడ్ తాగి చచ్చిపోయింది. దీనికి తూఫాన్ పోలీసులే సాక్ష్యం ఇప్పుడు కూడా. అంటే రాధమ్మ తల్లి చేసిన లీలకి హరిప్రసాద్ మరణం, అతని ఆత్మహత్య, ఎస్ఐ గారు, సిఐ గారు, తూఫాన్ పోలీస్ స్టేషన్ వీళ్ళే సాక్ష్యం. మనం చాలా కొన్ని వినుంటాం. అంటే ఏదో మనము అది తెరిచారు ఆ తలుపులు, అదేంటి పద్మనాభ స్వామి టెంపుల్ లో కూడా ఒక తలుపులు తెరచడంతో చాలా మంది చనిపోయారు, తెరిచిన వాళ్ళు చనిపోయారు, నాగబంధం ఓపెన్ చేయకూడదు అని. సో అంటే ఏదైనా దైవ అతీత శక్తుల జోలికి మనం వెళ్ళకూడదు సామాన్యులు. అంటే దొంగతనంగా వెళ్ళకూడదు. ఏదేమైనా అది ఏంటంటే కొన్ని అతిథి శక్తులు ఉంటాయి కదా. ఇప్పుడు హిరణ్యకశ్యపుడు కోరికలు కోరాడు. ఏం కోరాడు? రాత్రి చచ్చిపోకూడదు, పగలు చచ్చిపోకూడదు, ఇంట్లో చచ్చిపోకూడదు, బయట చచ్చిపోకూడదు, ఇలాగ మా ఆయుధం చేత చచ్చిపోకూడదు, మనుషుల చేత చచ్చిపోకూడదు, యానిమల్స్ చేత చచ్చిపోకూడదు. ఇట్లా పిచ్చి పిచ్చి కోరికలు కోరితే విష్ణుమూర్తి ఏం చేశాడు? సరే నాయన అని వరమిచ్చి, శివుడు వరమిచ్చేసి బ్రహ్మదేవుడు ఇక్కడ విష్ణుమూర్తి లూప్ హోల్స్ తీస్తాడు. దేవుడికి అసాధ్యమైనది ఉండదు. మనిషి చేత చచ్చిపోకూడదు, మృగం చేత చచ్చిపోకూడదు, సింహము మనిషి నారసింహ అవతారం వచ్చేసింది. తర్వాత ఆయుధాలతో చచ్చిపోకూడదు అని గోల్డ్తో చంపేశాడు. గోల్డ్ లో ప్రాణం ఉంటది, ప్రాణంతో ఉన్నత వస్తువుతో చచ్చిపోకూడదు, ప్రాణం లేని వస్తువుతో చచ్చిపోకూడదు అన్నాడు. ఇప్పుడు మీరు అన్నట్టుగా మీ ఉద్దేశంలో అయితే అక్కడ రాధమ్మ మహిమలు ఉన్నాయని అదే చెప్తున్నా. ఈ విష్ణుమూర్తి ఇలా రూల్స్ పెడితే కోరికలు కోరితే పిచ్చి పిచ్చి కోరికలు కోరితే హిరణ్యకశిపుడిని చంపేశాడు. అదే ఏ కోరిక లేకుండా ధర్మంగా ఆయన కోరుకున్నప్పుడు ఏం జరిగింది? ధ్రువుడినేమో ద్రౌపదాన్ని ఇచ్చాడు, ప్రహ్లాదుడిని చక్రవర్తిని చేశాడు, బలి చక్రవర్తిని ఇంద్రుడిని చేస్తున్నాడు. అందువలన మనం భగవంతుడికి సరెండర్ అవ్వాలి. ఏదైనా సరే మా హరిప్రసాద్ నాకు బాగా తెలుసు కాబట్టి ఈ కేసు తోఫ్రాన్ పోలీస్ స్టేషన్ లోనే ఉంది. అందువలన మనం చక్కగా రాధమ్మ తల్లి చేసిన లీల ఇది. అంటే మోక్షాన్ని ఇచ్చింది మా వాడికి, అది వేరే విషయం. హరిప్రసాద్ కి మనం దైవాన్ని ఎప్పుడైనా సరే అతీత శక్తులు మీరు అన్నట్టుగా అన్నారు కాబట్టి దేవుడిని ఎప్పుడు కూడా మనం మన సొంత కృషితో ఉద్ధరాత్మ మన సొంత కృషితో చేసుకోవాలి, సంపాదించుకోవాలి. ఇది రాధమ్మ 2026 సంవత్సరంలో చేసినటువంటి లీల, హరిప్రసాద్ లీల. తర్వాత మన ప్రేమానంద్ మహారాజ్ కిడ్నీ లేకుండా ఇంకా బతికే ఉన్నాడు. ఇప్పుడు కూడా గూగుల్ చేసి చూసుకోవచ్చు. ఇంకా ఎంతకాలం బతుకుతాడో కూడా రాధమ్మ తల్లి అనుగ్రహం కాబట్టి. ఆ మహాలక్ష్మి నిజంగానే ఆమె నామము జపించిన తలుచుకున్న అద్భుతం. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.